తెలుగువాని వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇరువురు కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అంటే సిఐఐ సదస్సుకి భాగస్వామి వాళ్ళని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కోసం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 700-800 కిలోమీటర్ల తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆక్వా అభివృద్ధిపై మాత్రం దృష్టి సారిస్తున్నట్టు కనిపించట్లేదు. ఈ ఆక్వా అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, దీనిపైన విశ్లేషకులు మధు ఉన్నారు. మధుతో మాట్లాడదాం. చెప్పండి మధు. నమస్కారం సార్. భారతదేశంలో గుజరాత్ తర్వాత లాంగెస్ట్ సీ అనేది కోస్టల్ తీరరేఖ పొడవు మనకుంది సార్. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం సార్. మనకేంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇదొకటి. అయితే ఈ తీరరేఖ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ స్టేట్ సార్. సో అగ్రికల్చర్లో అంతర్భాగం సార్ ఆక్వాకల్చర్ అనేది. 1967 నుంచి అగ్రికల్చర్లోని అంతర్భాగమైనటువంటిది ఆక్వాకల్చర్ కూడా. సెరికల్చర్ తీసుకోండి, హార్టికల్చర్ తీసుకోండి, అగ్రికల్చర్ అవర్ కల్చర్ అంటారు సార్. ఈ కరోనా టైంలో కూడా మనకి అందరికీ అమ్మలాగా హక్కు చేర్చుకున్నది అగ్రికల్చరే సార్. కాబట్టి దాని సెకండ్ పొజిషన్ ఏంది? ఆక్వాకల్చర్. ఈ ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి అవకాశాలు ఏముంటాయి, దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏముంటాయి? నీకు అగ్రికల్చర్లో తర్వాత మేజర్ ఇన్కాన్ని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తెచ్చిపెట్టేది ఆక్వాకల్చర్ సార్. ఆదాయాన్ని భారతదేశం అంతా ఆక్వాకల్చర్లో ఎంత ఆదాయం దేశానికి వస్తుందో సగం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది సార్. ఇది వాస్తవం. అయితే మన ఎంపీలు ఉన్నారు కదా సార్, 25 మంది ఎంపీలు ఉన్నారుగా. మనకు రాజ్యసభ మెంబర్లు ఒక 18 మంది ఎంపీలు కూడా ఉన్నారు కదా. అదేవిధంగా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సార్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీ ఎక్కడుంది? ఇది మనకి 1957లో కేరళలో పెట్టారు. రెండో ఒక మేజర్ సంస్థ ఇంకొకటి ఉంటుంది సార్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇంకోటి ఉంది, మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఏవి కూడా మన రాష్ట్రంలో లేవు. ICAR ఇది ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఆక్వాకల్చర్ ఇది ఒడిశాలో ఉంది. నేను అనేది ఏంటంటే CIFE అని ఇంకో సంస్థ ఉంటుంది సార్. అదేంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది ముంబైలో ఉంటుంది. ఏం పాపం చేసింది సార్ ఆంధ్రప్రదేశ్? ఎంపీలు అడగొచ్చుగా సార్, మాకు ఒకటి ఇవ్వమని అడగొచ్చుగా. ఒకటేమో వెస్ట్ బెంగాల్లో, ఒకటేమో ఒడిశాలో, ఒకటేమో బొంబాయిలో, ఒకటేమో కేరళలో. ఆంధ్రప్రదేశ్లో మెరైన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏమి లేవు సార్. బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ తప్ప ఈ బోట్లకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఉపాధి, వలలు తయారు చేసేదానికి నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, బోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్, తర్వాత మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలు 3 చోట్ల, కృష్ణపట్నం ఒకటి, మచిలీపట్నం ఒకటి, కాకినాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, 4 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చుకుంటే ఎంతమందికి పిల్లలకు ఉపాధి వస్తుంది సార్? రెండోది, ఇప్పుడు ఫీడ్ ఉంటుంది సార్, అంటే రొయ్యలకి చేపలకి వేసేటటువంటి ఫీడ్ ఇండస్ట్రీ, తర్వాత రొయ్యలు చేపలు తయారు చేసే సీడ్ ఇండస్ట్రీ. ఈ దాదాపుగా 70 లక్షల పాపులేషన్ ఉంటుంది సార్, గంగపుత్ర పాపులేషను. అంటే నౌపాడు నుంచి దుర్గరాజపట్నం వరకు, అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి నౌపాడు నుంచి దుర్గరాజపట్నం వరకు ఈ మధ్యలో ఉండేటటువంటి దాదాపుగా 70 లక్షల పాపులేషను సముద్ర ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు సార్. అగ్రికల్చర్ తర్వాత మెయిన్ రిసోర్స్ ఇస్తుండేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండేది ఆక్వాకల్చర్ సార్. నేను అంటుండేది ఈ ఆక్వాకల్చర్లో ఆ గంగపుత్రుల పిల్లల్ని ఈ బోట్లు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, నెట్ వలలు తయారు చేసుకునే దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈ ఫీడ్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళ చేత పెట్టించవచ్చు, సీడ్ తయారు చేసేదానికి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టించు. ఈ ఇండస్ట్రీస్ ఎవరి చేతిలో ఉండే? వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇవన్నీ, అంటే వేట ఒకటే కాదు కదా సార్, ఆ సముద్ర ఉత్పత్తులు వాళ్ళే ప్రాసెసింగ్ చేసి వాళ్ళే విదేశాలకు ఎక్స్పోర్టర్గా మనం కానీ తయారు చేయగలిగితే ఎంత ఆదాయం వస్తుంది సార్? రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? అయితే ఈ సీడ్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంటుంది?
ఈ సీడ్ ఇండస్ట్రీ ఫీడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుందంటే మళ్ళీ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది, ప్రజల చేతుల్లో ఉండటం లేదు. నేను అంటుండేది ఏంటంటే ఆక్వాకల్చర్ మంత్రికి నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు ఐస్ ఫ్యాక్టరీలు ఉంటాయి సార్, అది ఎంత పెద్ద ఖర్చు కాదు సార్. ఐస్ ఫ్యాక్టరీ అంటే రొయ్యలు చేపలు నిల్వ చేసుకోవాలంటే ఐస్ ఫ్యాక్టరీ ఎంత అవుతుంది సార్? ఒక 25 లక్షలు లేదు, 1 కోటి రూపాయలు. ఒక 10 మందిని జత చేసి వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి సార్, సంఘాలు ఉంటాయి. ఐస్ ఫ్యాక్టరీలైనా వాళ్ళకి వదిలేయచ్చు కదా సార్. అవి కూడా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి సార్, ఐస్ ఫ్యాక్టరీలు కూడాను. అందువల్ల ఫీడ్ తయారు చేసి అంటే కష్టమంతా వాళ్ళది, దోపిడీ ఎవరిది? రాజకీయ నాయకులది. అందువల్ల ఏంటంటే పెద్ద రంగం ఉంది కాబట్టి ఇప్పుడు 8 లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి ఇన్లాండ్ చేపలు 8 లక్షల హెక్టార్లు అంటే దాదాపుగా 8 2 16 4 20 లక్షల ఎకరాల్లో మనకి ఈ జలాశయాల్లో చేపల పెంపకం ఉంటుంది సార్. ఇంత సరస్సులు, కుంటలు, లోతట్టు జలాశయాలు అంటారు కదా. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ గంగపుత్ర సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఉంటుందో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా 9 పథకాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. పాపం వాళ్ళకి ఆ 9 పథకాలు ఉన్నాయని కూడా తెలియదు సార్. రెండోది ఆర్డీఎఫ్ కింద వాళ్ళకి రోడ్లు వేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది సార్. త్వరితగతిన ఏమన్నా వరదలు వచ్చినప్పుడు మైదాన ప్రాంతానికి రావటానికి ఆ నిధులు ఏమైపోతుండేవో కూడా ఇవిడికి తెలియదు సార్. ఆ నిధులు ఎలా వాడుకుంటున్నారో కూడా వాళ్ళకి చెప్పరు సార్. వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళు చేపలు సముద్రం నుంచి వేటాడి మత్స్య సరుకు తెచ్చుకుంటారు కదా సార్, అవి ఎక్కడ ఎండబెట్టుకోవాలి సార్ వాళ్ళు. సో వాళ్ళకి పెద్ద పెద్ద సముద్ర తీరం ఒక 50 కిలోమీటర్లకు ఒకటి పెద్దది వేసేసి షెడ్ లాగా ఎండబెట్టుకొని హైడ్రాలిక్ సిస్టమ్ గొడుగుల్లాగా పెట్టేస్తే వర్షం వచ్చిందనుకో సార్, మంచుకాలం వర్షాకాలం ఇవి ఉంటాయి కదా సార్, వాళ్ళ ప్రొడక్ట్ చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? హైడ్రాలిక్ సిస్టమ్తో క్లోజ్ అయ్యేటటువంటి షెడ్స్ ఏర్పాటు చేయాలా. వర్షం పడింది, ఒక బటన్ నొక్కారనుకోండి సార్, క్లోజ్ అవుతాయి. వాళ్ళ మత్స్య సంపద అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది కదా సార్. వాటి మీద కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్బార్ల దగ్గర చేపలు ఎండబెట్టుకునేటటువంటి ఎన్ని బడ్జెట్లు కేటాయించారో నాకు చెప్పమండి సార్. ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నాకు చెప్పమనండి. అంటే మత్స్యకారులు అంటే వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలు సపరేటు మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలా. 2 వాళ్ళ చేపలకి ప్రాసెసింగ్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసేసి వాళ్ళకి అంటే మనకి కాకినాడ పోర్ట్ ఉంది సార్, మచిలీపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది. 4 చోట్ల 4 కాలేజీలు పెట్టచ్చు, 4 చోట్ల 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టచ్చు, వాళ్ళకి హాస్టళ్ళు ఏర్పాటు చేయొచ్చు. రెండోది ఈ మత్స్యకార సమాజానికి సంబంధించినటువంటి సపరేట్ స్కూళ్ళు కూడా పెట్టాలి సార్, దానికి కూడా సపరేట్ బడ్జెట్ ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళకి సపరేట్ ఇళ్ల ప్యాకేజీ కూడా ఉంది సార్. ప్రధానమంత్రి PMMSY అని ఒక పథకం ఉంది సార్ వాళ్ళకి మత్స్యకారులకు సంబంధించి. దాని నిధులు ఏమైపోతున్నాయో వాళ్ళ నిధులు వాళ్ళకి కానీ ఖర్చు పెట్టగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు సార్. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి 77,000 కోట్లు ఉంది సార్ ఆదాయం. నాట్ ఓన్లీ చిన్న ఆదాయం కాదు, మత్స్యశాఖ ద్వారా వచ్చేటటువంటి ఆదాయము చాలా పెద్ద. అగ్రికల్చర్ తర్వాత సెకండ్ పొజిషన్ అదే సార్ మనకి. 77,000 కోట్ల రూపాయల మత్స్య సంపదకు ఆదాయానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ చూసుకున్న దిమ్మ తిరిగిపోతుంది సార్. దాని మీద అసలు చర్చ జరగడం లేదు సార్. ఎక్కడికి పోయినారు ఈ మంత్రి అనే? ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా సార్, రొయ్యల ఎక్స్పోర్ట్ మంత్రి ఎవరు? ఈ రొయ్యలకి ఆక్వాకల్చర్కి సంబంధించిన మంత్రి ఎవరు? అసలు అగ్రికల్చర్లో పార్ట్ సార్. ఆయన ఏ రోజన్నా సమీక్ష చేశాడా? నిన్న ఆస్ట్రేలియాకి పోతే లోకేష్ పోవాల్సి వచ్చింది. ఏది రొయ్యల ఎక్స్పోర్ట్ ఆర్డర్ తేయటానికి ఎవరు పోయినారు? అమెరికాతో మనకి ఈ టారిఫ్స్ తేడా వచ్చిన తర్వాత రొయ్యలకు సంబంధించిన పతనం అయిపోతా ఉంటే ఎవరు పోవాలి సార్? అన్ని దేశాలు ఎవరు తిరగాల? అగ్రికల్చర్ మంత్రి తిరగాల. అగ్రికల్చర్లో భాగం కాబట్టి ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఆస్ట్రేలియాకి పోయి రొయ్యలు ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఎలా ఈయనేం చేస్తుంటాడు? ఇప్పుడు పని మంత్రుడికి ఇంకొకరు ఏదో అంటారులేదు సార్, అనకూడదు కానీ మంత్రిని మాట ఎవరు పోవాలి సార్? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో అనేది మంత్రులు ఆయా శాఖల మీద పట్టుంటుందా? ఒక్కరికి లేదు సార్, ప్రతి దానికి లోకేషే పోవాల్సి వస్తుంది. ఈ మంత్రులు ఇంకెందుకు? ఈ మంత్రులు రిజైన్ చేసి ఇళ్లలో ఉంటే పార్టీ కదా. ఇప్పుడు నిన్న బాంబేలో ఒక సదస్సు జరిగింది సార్, CII సదస్సు జరిగింది. ఇండస్ట్రియల్ మంత్రి TG భరత్ లేడు ఆడ స్టేజీ మీద.
పోయేటప్పుడు తీసుకుపోవాలి సార్ ఏళ్ళ కూడాను. నేర్చుకుంటారు కదా, తెలియనప్పుడు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు రొయ్యల ఎక్స్పోర్ట్కి పోయినాడు, అప్పుడు హార్టికల్చర్ ఆక్వాకల్చర్ మంత్రిని కూడా తీసుకుపోతే బాగుంటుంది అనేది అనమాట. మంత్రులందరినీ ఆయా పనిలో నిమగ్నం చేయాలి సార్, కలపాలి సార్, ఖచ్చితంగా కలపాలి. కాబట్టి ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి విషయం చాలా పెద్ద విషయం. దీని మీద ప్రభుత్వం మంత్రులు కూడా దృష్టి సారించి ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం కూడా పెరగద్దు సార్. ఒకటి ఎక్స్పోర్ట్ చూసుకోవాలా, 2 కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది సార్, నిల్వ. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన నిల్వ పద్ధతులు కూడా తెలుసుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సీడ్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఫీడ్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, నెట్స్, బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది. ఆ తర్వాత ఈ మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇరువిరిగా ఏర్పాటు చేయటం వల్ల, సాధించడం వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్. అంటే ఎడ్యుకేటెడ్ చేయటానికి ఉంటుంది అనమాట. అంటే సైంటిఫిక్ ఆఫ్ ఏలో నేను చెప్పిన ఈ 4 సంస్థలు ఒక్క సంస్థ లేదు సార్ మనకి. ఇది ఒక మన దౌర్భాగ్యం కాదు సార్. దేశానికేం ఆదాయం ఇస్తుండేది ఆంధ్రప్రదేశ్. ఎందుకు బెటరు? ఎంపీలు ఎందుకు అడగరు? మన ఎంపీలు అడగాలి కదా, తీరరేఖ మీద ఉండేటటువంటి ఎంపీలు అందరూ అడగాలి కదా సార్. శ్రీకాకుళం ఎంపీ అడగొచ్చు, విజయనగరం ఎంపీ అడగొచ్చు, విశాఖపట్నం ఎంపీ అడగొచ్చు, అనకాపల్లి ఎంపీ అడగొచ్చు, కాకినాడ ఎంపీ అడగొచ్చు, మచిలీపట్నం ఎంపీ అడగొచ్చు. ఇటు పక్క వచ్చేసరికి తీరరేఖ పొడవున్నటువంటి గుంటూరు, రాయలసీమ తప్ప అంత అడగొచ్చు. రాయలసీమలో కూడా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం వచ్చింది కదా సార్. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత సూలూరుపేట ఎక్కడ ఉంది? తిరుపతి ఎంపీ కింద పరిధిలోకి వచ్చింది. రాయలసీమలో కూడా సముద్ర ప్రాంతం వచ్చింది. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా మంత్రులు పార్లమెంట్ సభ్యుల్ని విభజన చేసి వాళ్ళకు కూడా పనులు అప్పగించి ఢిల్లీ పోయి మాట్లాడి చేసే ఇది కూడా ఒక విధానం. నేను ఇందాక చెప్పినట్లే నేను చెప్తున్నాను సార్. ఒక ఎంపీ, ఒక 4 ఎమ్మెల్యేలు, అధికారులను ఒకరిని జమ చేసి బాధ్యత అంటే మెరైన్ సిస్టమ్ అంతా మీరు చూడండి, ఆక్వాకల్చర్, ఒకరు హార్టికల్చర్, ఒకరు అగ్రికల్చర్, ఇట్లా టీం వర్క్ చేస్తే తొందరగా ఎవరు దోపిడీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇదేం పట్టిందా సార్? 5 ఏళ్ళకి వస్తుంది ఎలక్షను, అప్పుడు చూసుకోవచ్చు రెడ్డెవడు రాజెవడు అని. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఆ బాధ్యత ఎందుకు, ఆ ఆలోచన కూడా చేయరు సార్. 5 ఏళ్ల తర్వాత ఓట్లు వస్తాయి, అప్పుడు చూసుకోవచ్చు 6 నెలల ముందు ఎలక్షన్కి అనుకుంటారే తప్ప పనిలో మనం భాగస్వామ్యం అవుదాం, రాష్ట్రాభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవుదాం. ఒక నియోజకవర్గానికి పరితం కాకూడదు సార్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా సార్, ఎవరు? బుచ్చి చౌదరి. ఆయనకు ఒక బాధ్యత చెప్తే పెద్దోడు, రాజకీయ అనుభవం ఉన్నోడు, దురంధరుడు కదా సార్ ఆయన. ఒక టీం మెంబర్, ఇటువంటి సీనియర్లను కూడా కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుంటే తొందరగా గ్రోత్ సాధించడానికి బాగుంటుంది సార్. ఇదైతే మాత్రం క్లియర్గా ఆక్వాకల్చర్ మీద అన్ని రకాలైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి డిపిఆర్లు కానీ తయారు చేసుకుంటే అద్భుతమైనటువంటి సాధించవచ్చు సార్ విజయాలు. ఎందుకంటే నేను చెప్పిన ఏమి లేవు సార్ మనకి. ఎందుకు అడగరు? సిఐఎఫ్టి ఎందుకు అడగరు? సీఎం ఎఫ్ఆర్ఐ ఎందుకు అడగరు? ఐసిఏఆర్ ఎందుకు అడగరు? ఐసిఎఫ్ఈ ఎందుకు అడగరు? ఈ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరు? కేరళ వాళ్ళకి ఇచ్చినప్పుడు, బొంబాయి వాళ్ళకి ఇచ్చినప్పుడు, మహారాష్ట్ర వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి, ఒరిస్సా వాళ్ళకి, బెంగాల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆదాయము తక్కువ, అవకాశాలు వాళ్ళకి ఎక్కువ. మనకెందుకు రావు అని నేను అంటున్నా. దేశానికి ఆదాయం ఇచ్చేది ఆంధ్రప్రదేశ్, అవకాశాలు పక్క రాష్ట్రాలకు. నిగ్గదీసి అడగమంటుండ. కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడింది కాబట్టి ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూటు, మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత వీటికి సంబంధించిన మొత్తం గుంజుకురమ్మని అంటున్నా. ఇస్తారా ఈరా పెట్టిన సంతకమైన అడగాల, డిమాండ్ చేసి తెచ్చుకునేటటువంటి అవకాశాలు బోల్డ్ ఉన్నాయి సార్. ఖచ్చితంగా అడగాలని కోరుకుంటున్నా. చూద్దాం ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందనేది చూద్దాం. మళ్ళీ కలుద్దాం.